హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ క్యామరిల్లా అండ్ ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాని అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో అలాగే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. ఈ అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే సిపిఆర్ విడ్త్ వైడ్గా ఉన్నది కాబట్టి ఇంకా మనకు కన్ఫర్మేషన్గా వైడ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా చూసినట్టయితే మనం డిస్కషన్ చేసిన సిపిఆర్లో లాస్ట్ స్ట్రాటజీ వచ్చేసి దాని ప్రకారం ఇలా సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండి ప్రీవియస్ డే హై అనేది R1కున్న సిపిఆర్కి ఈక్వి డిస్టెన్స్గా ఉన్నప్పుడు మనం ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క హై లోన్ మార్క్ చేసుకున్నట్టయితే మనకు ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ లాస్ట్లో రావడం జరిగింది. బట్ లాస్ట్లో వచ్చినా కూడా ఒక మంచి మూవ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక అంటే ఈ హైకి ప్రైస్ అనేది రీచ్ కాలేదు. అంటే ఇక్కడ మనకు ఇలా ఎలాంటి సప్లై అంటే ఇది హై కదా, అంటే ఫస్ట్ 1 అవర్ యొక్క హైని దీని కింద ఎలాంటి క్యాండిల్ క్లోజ్ కాలేదు కాబట్టి సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ రాలేదని చెప్పవచ్చు. బట్ ఇక్కడ మాత్రం మనకు ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ సిపిఆర్ ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే చూడండి, హౌ టు యూజ్ సిపిఆర్ ఇండికేటర్ ఫర్ బెస్ట్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఆన్ సైడ్ వేస్ డే. సో కాబట్టి ఈ స్ట్రాటజీ ప్రకారం అయితే ఈరోజు ఆపర్చునిటీ రావడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ అయింది. సో ప్రైస్ H4ని బ్రేక్అవుట్ చేయలేదు, H3ని బ్రేక్అవుట్ చేయలేదు, కాబట్టి నో ట్రేడ్. బట్ మళ్ళీ విత్ ఇన్ ఈ రీజియన్లోనే క్లోజ్ కావడం జరిగింది. ఇలాంటి కేసు వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము రేపు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా, అంటే మనకు రేపు ఒక మంచి ట్రెండ్ మూవ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. చూడండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది, సో ఇక్కడ ఒక మనం సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఇది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు జనరల్గా దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళినట్టు కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్కి ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. సో ఈ క్యాండిల్ని మనం కన్సిడర్ చేసినట్టయితే ఈ క్యాండిల్ అనేది కొంచెం హెవీగా ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తాం. మళ్ళీ లేటర్ పీరియడ్లో రెండోసారి ఇక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. మూడోసారి కూడా మనకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. బట్ మనం రెండోసారి మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం. సో ఎనఫ్. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, సో ఇక్కడ ఒక గ్యాప్ జోన్ ఉంది, ఇక్కడ మన వర్జిన్ సిపిఆర్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకుందాం. ఇక ఛానల్ ట్రేడింగ్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఈ మిడ్ లైన్ మధ్యలోనే మూవ్ అవ్వడం జరిగింది. ఎప్పటి రోజున ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూడండి. సో లేదంటే ఈ లైన్ బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూడండి. సో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఆప్షన్ చైన్ ఆర్డర్ చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 17,300 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి దీని ప్రకారం మనమైతే ఏమి కంక్లూడ్ చేయలేము. దీన్ని చూద్దాం ఒకసారి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది.
ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 17,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే ఒకసారి ఇచ్చుముఖిని అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఫుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ఉంది. ఒకవేళ అప్ సైడ్ వస్తే సో ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది 17,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా లేదా ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరిగినా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 17,050 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక అవర్లీలో ఒకసారి చూద్దాం. అవర్లీలో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతూ ఉంటుంది. అలాగే కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా ఉంటే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 17,400 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 17,650 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది ఇక్కడ ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి కన్సల్టేషన్ కావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు రావడానికి కూడా ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఇది 17,150 వరకు రావచ్చు. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు కూడా రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైస్ అనేది ప్రీవియస్ డే హై R1 కింద ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో సో సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని జనరల్గా ఇక్కడ వరకు పుల్ బ్యాక్ వస్తుందని అనుకుంటాం. ఇక్కడ వరకు అయితే పుల్ బ్యాక్ రాలేదు. సో అలాగే మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీ ప్రకారం సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో అలా చూసినట్టయితే నెక్స్ట్ ఈ లెవెల్కు ఇక్కడ లాస్ట్లో రావడం జరిగింది ఇక్కడ కూడా. బట్ అనుకున్నంత రివార్డ్ అయితే రాలేదు. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కూడా సైడ్ వేస్లో ఉన్నది కాబట్టి మేబీ రేపు ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి సో మన స్టాప్ లాస్ అనేది కొంచెం దూరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ అయింది. H3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం సో ఇక్కడ ఓన్లీ 1:1 కోసం అయితే ట్రేడ్ చూడవచ్చు. సో అది ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది సో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. తర్వాత దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది 1:2 అవుతుంది. సో అది అచీవ్ కాలేదు. స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం అయితే జరిగింది. రేపటి రోజున ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫుట్ సైడ్లో 35,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ అయితే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే
పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికైతే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది, పుట్ సైడ్లో లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసినట్టయితే ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ గుమో బేరిష్లో ఉన్నది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ అయితే కొంచెం న్యూట్రల్ బుల్లిష్ ఉన్నది. ఇదైతే అంటే కంప్లీట్గా బేరిష్నెస్ షో చేస్తుంది. ఒకవేళ ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది 35,600. ఒకవేళ ఇంకా ముందుకెళ్తే ఇక్కడ వరకు మ్యాక్సిమం అంటే 36,000 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ ఇవాళ లో అనేది బ్రేక్అవుట్ అయితే రేపటి రోజున ఖచ్చితంగా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 34,250 వరకు రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది క్లౌడ్ మధ్యలో ఉండడం జరిగింది. రేపటి రోజున ప్రైస్ అనేది ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ప్రైస్ అనేది ఈ ఫ్లాట్ కాకుండా కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే, సో ఈ కన్వర్జన్ లైన్ కింద ఓపెన్ అయితే నెక్స్ట్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ బేస్ లైన్ వచ్చేసి 34,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఎఫ్ఐ డేటా చూసినట్టయితే సో వీళ్ళు పాజిటివ్లోకి రావడం జరిగింది. బట్ ఇది పెద్ద నెంబర్ అయితే ఏం కాదు. సో ఇంకా రావాలి. 1,000-1,500 అట్లా క్రోర్స్ వీళ్ళు బై చేస్తే మార్కెట్లో ఒక మంచి మూమెంటం రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. రేపటి రోజున ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్స్, అలాగే ఇండెక్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.